మనం కౌన్సిల్ చట్టాలలో ఉన్నామండి. మనకి కౌన్సిల్ చట్టాలు పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టే ఉద్దేశంతో రూపొందించబడిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటున్నాం. మరి ఆ కౌన్సిల్ చట్టాలలో మనం 1892 కౌన్సిల్ చట్టాన్ని డిస్కస్ చేయబోతున్నాం. 1892 కౌన్సిల్ చట్టం. మరి 1892 కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టబడిన ఉద్దేశం ఏంటి అని అంటే, జాతీయ కాంగ్రెస్ నాయకులను సంతృప్తిపరచడమే ప్రధాన ఎజెండాగా జాతీయ కాంగ్రెస్ నాయకులను సంతృప్తిపరచడమే ప్రధాన ఎజెండాగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. భారత ప్రజల యొక్క సమస్యలని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడానికి అదొక సాధనంగా భారత జాతీయ నాయకులకు ఉపయోగపడుతోంది. మరి ఆ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాదు, ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఆ సమస్యలను పరిష్కరించే సందర్భంలో జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాలు చేపట్టడం ప్రారంభించారు. మరి ఆ జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాలు చేపట్టడం ప్రారంభించారు. మరి ఆ ఉద్యమాలలో పాల్గొనే కార్యకర్తల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కాబట్టి ఉద్యమాలలో పాల్గొనే కార్యకర్తల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కాబట్టి ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఉద్యమంలో పాల్గొనే కార్యకర్తల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరి ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా పెరుగుతోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను సంతృప్తిపరచడమే ప్రధాన ఎజెండాగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారండి. మరి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడుతున్న ముఖ్యమైన అంశాలు నెంబర్ 1. మరి ఈ చట్టం ద్వారా ప్రవేశపెడుతున్న ముఖ్యమైన అంశాలలో నెంబర్ 1, కేంద్ర శాసన మండలి సభ్యులను కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్యను పెంచారండి. కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్యను పెంచారు. మొత్తం సభ్యుల సంఖ్య 10 నుండి 16కు పెరిగింది. ఇందులో భారత ప్రజల సంఖ్య అంటే భారత ప్రతినిధుల సంఖ్య భారత ప్రతినిధుల సంఖ్య 3 నుండి 6కు పెరిగింది. భారత ప్రతినిధుల సంఖ్య 3 నుండి 6కు పెరిగిందండి. భారత ప్రతినిధుల సంఖ్య 3 నుండి 6కు పెరిగింది. అంటే ఏంటి? కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్య మొత్తం 10 మంది ఉండే ఈ చట్టానికి ముందు. 10 మందిలో 7 బ్రిటిష్ అధికారులు ఉంటే 3 భారతీయులు ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది సభ్యుల సంఖ్యను 16కు పెంచారు. కాబట్టి 16లో 10 మంది బ్రిటిష్ అధికారులు ఉంటే 6 భారతీయులు ఉంటున్నారు. కాబట్టి మొత్తం సభ్యుల సంఖ్య 10 నుండి 16కు పెరిగితే భారతీయుల సంఖ్య 3 నుండి 6కు పెరిగింది. అలాగే కేంద్ర శాసన మండలి సభ్యులను రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారండి. కేంద్ర శాసన మండలి సభ్యులను రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. అలాగే శాసనసభ్యులకి బడ్జెట్ మినహా
బడ్జెట్ మినహా సాధారణ పరిపాలనపై ప్రశ్నించే హక్కును కల్పించారని. బడ్జెట్ మినహా సాధారణ పరిపాలనపై ప్రశ్నించే హక్కును కల్పించారు. సో సాధారణ పరిపాలనపై ప్రశ్నించే హక్కును కల్పించారు. ఇవి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన అంశాలు. సో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు కోరుకున్నట్లు పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టింది ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం. మన పరిపాలనా సంస్కరణలలో ఏం చేస్తున్నారు? భారతీయుల యొక్క భాగస్వామ్యాన్ని మరింత పెంచుతున్నారు. సో కాబట్టి భారతీయుల యొక్క భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఏం చేస్తున్నారు? కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్యను పెంచుతున్నారు. సో మరి కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్య మొత్తం 10 నుండి 16కు పెరిగితే భారతీయుల ప్రాతినిధ్యం 3 నుండి 6కు పెంచారు. కేంద్ర శాసన మండలి సభ్యులని రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారండి. కేంద్ర శాసన మండలి సభ్యులని రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. అలాగే శాసన సభ్యులకి బడ్జెట్ మినహా మిగిలిన సాధారణ అంశాలపై ప్రశ్నించే హక్కును కల్పించారు. మిగిలిన సాధారణ అంశాలపై ప్రశ్నించే హక్కును కల్పించారు. సో మరి ఎగ్జామ్లో మనల్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారు? సో ఎగ్జామ్లో మనకి ఈ చట్టం ఆధారంగా ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి అంటే, కేంద్ర శాసన మండలికి ఎన్నికలు జరిగాయి కదండి. సో కేంద్ర శాసన మండలి సభ్యులని రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకున్నారు కదా. కాబట్టి దేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టిన తొలి చట్టం అంటారండి దీన్ని. దేశంలో ఎన్నికలు ప్రవేశపెట్టిన తొలి చట్టం. సో దేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టిన తొలి చట్టంగా దీన్ని పిలుస్తారు. దేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టిన తొలి చట్టంగా దీన్ని పిలుస్తారు. సో మరి ఇంతకీ ఇది ప్రవేశపెట్టిన ఎన్నికలు ప్రత్యక్షమా పరోక్షమా అంటే పరోక్షం. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నట్లయితే దాన్ని ప్రత్యక్షం అంటాం. ప్రజలు కాకుండా మరెవరు ఎన్నుకున్నా కానీ దాన్ని పరోక్షం అంటాం. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నట్లయితే ప్రత్యక్ష ఎన్నికలు. ప్రజలు కాకుండా మరెవ్వరైనా ఓటు వేసి ఎన్నుకున్నట్లయితే వారిని అది పరోక్ష ఎన్నిక అంటాం. అది పరోక్ష ఎన్నిక. సో కాబట్టి ఈ చట్టం ద్వారా మన దేశంలో పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. సో పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. ఓకేనా? సో పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. ఇక నెక్స్ట్, ఇప్పుడు మరి కేంద్ర శాసన మండలిలో ఎంతమంది భారతీయులు ఉన్నారు? ఇక్కడ 6. సో మరి 6. సో కేంద్ర శాసన మండలికి ఎన్నికైన తొలి భారతీయులు ఎవరు అని కూడా అడుగుతున్నారండి. కేంద్ర శాసన మండలికి ఎన్నికైన తొలి భారతీయులు, కేంద్ర శాసన మండలికి ఎన్నికైన తొలి భారతీయులు ఎవరు ఉంటారండి ఇక్కడ మనకి? సో మరి కేంద్ర శాసన మండలికి ఎన్నికైన తొలి భారతీయులు, నెంబర్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, ఫిరోజ్ షా మెహతా,
రాజ్ బిహారీ ఘోష్, రాజ్ బిహారీ ఘోష్, సర్బిల్ గ్రామీ, సర్బిల్ గ్రామీ. వీళ్ళంతా కూడా మితవాద జాతీయ ఉద్యమకారులు, మితవాద కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా మితవాద జాతీయ ఉద్యమ నాయకులు. సో మరి సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, సర్బిల్ గ్రామీ, సర్బిల్ గ్రామీ. వీళ్ళంతా ఎవరు? కేంద్ర శాసన మండలికి ఎన్నికైన తొలి భారతీయులు, కేంద్ర శాసన మండలికి ఎన్నికైన తొలి భారతీయులు. ఓకే, సో నెక్స్ట్ ఇక ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు, ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు. ఏం సంఘటనలు జరిగాయండి? సో ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి అంటే ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు. నెంబర్ 1, 1905. నెంబర్ 2, 1906. నెంబర్ 3, 1907. సో ఈ ఇయర్స్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఆ ఇయర్స్కి ఉన్న ప్రత్యేకత. సో ఆ ఇయర్స్ చూస్తుంటే ఆ ఇయర్స్కి ఉన్న ప్రత్యేకత ఏమైనా గుర్తొస్తుందా? 1905 బెంగాల్ విభజన. సో 1905 బెంగాల్ విభజన. రాబర్ట్ రిస్లే కమిటీ సూచనల మేరకు, రాబర్ట్ రిస్లే కమిటీ, రాబర్ట్ రిస్లే కమిటీ నివేదిక ఆధారంగా వైస్రాయ్ కర్జన్ బెంగాల్ విభజన చేశారండి. సో బెంగాల్ విభజన చేశారు. ఏ కమిటీ నివేదికనిచ్చింది ఇక్కడ? రాబర్ట్ రిస్లే కమిటీ. సో మరి రాబర్ట్ రిస్లే కమిటీ సూచనల మేరకు వైస్రాయ్ కర్జన్ బెంగాల్ విభజన చేపట్టారు. మరి ఆ బెంగాల్ విభజన చేపట్టారు. జనాభా ఆధారంగా హిందూ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్ అని, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్ అని చెప్పి విభజించడం జరిగింది లార్డ్ కర్జన్, వైస్రాయ్. మరి విభజనకి ప్రధాన కారణం ఏంటి? విభజనకి ప్రధాన కారణం ఏంటి అని అంటే బెంగాల్ ప్రెసిడెన్సీలో జనాభా విపరీతంగా పెరిగింది. పెరిగిన జనాభాకు మౌలిక సౌకర్యాల కొరత ఏర్పడింది. మరి ఆ మౌలిక సౌకర్యాల కొరత ఏర్పడడం వల్ల మురికి వాడలు పెరిగాయి, స్లమ్ ఏరియాస్ పెరిగాయి. మురికి వాడలు పెరగడం వల్ల అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అంటు వ్యాధులు వ్యాపించడం వల్ల జనాలు విపరీతంగా తమ ప్రాణాలు కోల్పోతున్నారు, పేద మధ్యతరగతి వర్గాలు. సో కాబట్టి బెంగాల్ ప్రెసిడెన్సీలో పెరిగిన జనాభాకి మౌలిక సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. మరి ఆ మౌలిక సౌకర్యాల కొరత వల్ల మురికి వాడలు పెరిగాయి. మురికి వాడలు పెరగడం వల్ల అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అంటు వ్యాధులు వ్యాపించడం వల్ల పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు విపరీతంగా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి సో బెంగాల్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మాకు ఒక సలహా లేదా సరైన సూచనలు చేయండి అని కోరుతూ వైస్రాయ్ కర్జన్
రాబర్ట్ రిస్లే ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. మరి రాబర్ట్ రిస్లే ఆధ్వర్యంలో నియమించిన ఈ కమిటీ బెంగాల్ 2 ప్రెసిడెన్సీలుగా విభజించండి అని చెప్పి సూచించింది. బెంగాల్ను 2 ప్రెసిడెన్సీలుగా విభజించండి, అప్పుడు బెంగాల్ సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది అని చెప్పి సూచించింది ఇక్కడ రాబర్ట్ రిస్లే కమిటీ. మరి రాబర్ట్ రిస్లే కమిటీ సూచనల మేరకు వైస్రాయ్ కర్జన్ బెంగాల్ విభజించాడు. బట్ ఆ బెంగాల్ విభజనకి కర్జన్ మతాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. మత ప్రాతిపదికన హిందూ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్ అని, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్ అని చెప్పి విభజించడం జరిగింది. కాబట్టి ఈ విభజనకు మతాన్ని ప్రమాణంగా తీసుకున్నారు అని చెప్పి గుర్తించిన మొదటి జాతీయ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. మొదటి జాతీయ నాయకుడు ఎవరండి? సురేంద్రనాథ్ బెనర్జీ. మరి సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ విభజనకు మతాన్ని ప్రమాణంగా తీసుకున్నారు, మత ప్రాతిపదికన బెంగాల్ విభజించారు అని గుర్తించిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ గారు. సో కాబట్టి బెంగాల్ విభజనకు మతాన్ని ప్రమాణంగా తీసుకున్నారు కాబట్టి బెంగాల్ విభజనను రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం ప్రారంభించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఎందుకు బెంగాల్ విభజనకు మతాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకున్నారు అనంటే, జాతీయ కాంగ్రెస్కు జనాలలో ప్రజాదరణ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలలో లక్షల సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటున్నారు. మరి ఆ లక్షల సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటున్నారు కాబట్టి జనాదరణ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుంది అనంటే ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గుతుందనే కదా దాని అర్థం. మరి ప్రజాదరణ తగ్గుతుంది అనంటే ఖచ్చితంగా రేపు ప్రజా తిరుగుబాటు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలాగే వదిలివేస్తే, కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఇలాగే పెరుగుతూ వెళితే, ప్రభుత్వం పైన వ్యతిరేకత భావజాలం ఇలాగే పెరుగుతూ వెళితే కొంతకాలానికి వీళ్ళు ఇప్పటి వరకు కోరుకుంది పరిపాలనా సంస్కరణలు మాత్రమే, ఇక కోరుకోబోయేది స్వాతంత్రం, స్వపరిపాలన. మరి భారతీయుల మైండ్ సెట్ ఇంకా ఇప్పటికీ ఎలా ఉంది? పరిపాలనా సంస్కరణల కోసమే ఉద్యమించాలి అని వాదించే వర్గం మితవాదులు. కాబట్టి మితవాదుల కంట్రోల్లోనే జాతీయ ఉద్యమం ఉంది ఇప్పటికీ. కాబట్టి జాతీయ ఉద్యమ నాయకులైన మితవాదులు కోరుకునేది కేవలం పరిపాలనా సంస్కరణలు మాత్రమే, స్వతంత్రాన్ని కాదు. సో పరిపాలనా సంస్కరణలు మాత్రమే. కాబట్టి వీళ్ళు కోరుకుంటున్న పరిపాలనా సంస్కరణలు మేము ప్రవేశపెట్టవచ్చు. మరి ఆ సంస్కరణల కోసం వీళ్ళు చేపడుతున్న ఉద్యమాలకి ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజాదరణ పార్టీకి పెరుగుతుందంటే ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్టు అర్థం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాల్సిన పరిస్థితులని ఆలోచిస్తోంది బ్రిటిష్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ తగ్గుతోంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది ప్రజలలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలు బలహీనపరచాలి, కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలి, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి. మరి ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే చర్యలలో ఇది ఒకటి అని చెప్పి గుర్తించారు జాతీయ కాంగ్రెస్ నాయకులు. ఎందుకు? జాతీయ కాంగ్రెస్లో ఉద్యమంలో పాల్గొంటున్న 2 బలమైన సామాజిక వర్గాలు, ఒకరు హిందువులు, మరొకరు ముస్లింలు. మరి హిందువులు ముస్లింలు బాయి బాయి అని అన్నదమ్ముల వలె కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. మన అన్నదమ్ముల వలె కలిసి ఉద్యమంలో పాల్గొని హిందూ ముస్లింల మధ్య మతం అనే ఒక చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తోంది బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రయత్నం బెంగాల్ కేంద్రంగా బెంగాల్ విభజనకి
వాళ్ళు ఉపయోగించుకున్నారు. మరి ఈ విభజన మత ప్రాతిపదికన జరిగింది కాబట్టి ఈ విభజన ప్రభావం అనేది ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికైనా అది కాంగ్రెస్ పార్టీ పైన పడుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల పైన పడుతోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మత ప్రాతిపదికన హిందువులు ముస్లింలుగా డివైడ్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి గుర్తించిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. అందుకే ఆయన అంటున్నారు, మత ప్రాతిపదికన జరిగిన ఈ విభజన చెల్లదు, మత ప్రాతిపదికన జరిగిన ఈ విభజనను వెంటనే రద్దు చేయండి. మీరు చేసింది బెంగాల్ సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించినట్టు లేదు, కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ విభజనను కోరుకుంటూ మీరు చేసిన ఒక కుట్రని ఇది అని చెప్పి వాదిస్తున్నాడు సురేంద్రనాథ్ బెనర్జీ. కాబట్టి బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తున్న సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ ఏకీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడండి. బెంగాల్ ఏకీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. యూనిఫికేషన్ ఆఫ్ బెంగాల్ మూమెంట్ అంటాం, యూనిఫికేషన్ ఆఫ్ బెంగాల్ మూమెంట్. మరి బెంగాల్ ఏకీకరణ ఉద్యమాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ తనకు వ్యక్తిగతంగా ప్రారంభించాడండి. తన వ్యక్తిగతంగా ప్రారంభించిన ఉద్యమం బెంగాల్ ఏకీకరణ ఉద్యమం. మరి బెంగాల్ ఏకీకరణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించిన బెంగాల్ ఏకీకరణ ఉద్యమాన్ని వందే మాతర ఉద్యమం అని పిలుస్తామండి. వందే మాతర ఉద్యమం అనే పేరుతో పిలవడం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ బెంగాల్ ఏకీకరణ ఉద్యమాన్ని. సో కాబట్టి వందే మాతర ఉద్యమం ముందు ప్రారంభమైందా, బెంగాల్ ఏకీకరణ ఉద్యమం ముందు ప్రారంభమైందా అంటే బెంగాల్ ఏకీకరణ ఉద్యమం ముందు ప్రారంభమైంది. సురేంద్రనాథ్ బెనర్జీ ప్రారంభించాడు. ఆయన ప్రారంభించిన బెంగాల్ ఏకీకరణ ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ తన కంట్రోల్లో వందే మాతర ఉద్యమం అనే పేరుతో నిర్వహిస్తోంది. వందే మాతర ఉద్యమం అనే పేరుతో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ. మరి వందే మాతర ఉద్యమాన్ని నిర్వహిస్తున్న వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఇది 1905లో జరిగిన సంఘటనలు. నెక్స్ట్ 1906 కర్జన్ తర్వాత వైస్రాయ్. కర్జన్ తర్వాత వైస్రాయ్గా నియామకం పొందిన వ్యక్తి లార్డ్ మింటో. ఎవరట? లార్డ్ మింటో. సో మరి వైస్రాయ్ లార్డ్ మింటో. సో వైస్రాయ్ లార్డ్ మింటో ఈయన వైస్రాయ్ కర్జన్ యొక్క అడుగుజాడల్లోనే ఈయన నడుస్తున్నాడు అని చెప్పొచ్చు. మరి వైస్రాయ్ కర్జన్ యొక్క అడుగుజాడల్లోని వైస్రాయ్ లార్డ్ మింటో కూడా అడుగులు వేయడం జరుగుతోంది. మరి ఆ క్రమంలోనే వైస్రాయ్ కర్జన్ కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికి, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఉద్యమాలను నిర్వీర్యం చేయడానికి బెంగాల్ విభజన అనే కారణంతో చేసిన ప్రయత్నం ఒకటైతే, ఇక వైస్రాయ్ మింటో రెండో ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటా రెండో ప్రయత్నం? కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాడర్ కలిగిన ముస్లిం నాయకులని, సో కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాడర్ కలిగిన ముస్లిం నాయకులని ప్రోత్సహిస్తున్నాడు సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి. మరి జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ వంటి భూస్వాములైన ముస్లిం నాయకులు మన ముస్లిం నాయకులను సంఘటితం చేస్తూ, జమీందారులు తమ హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు, చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి ఆ కూలీనులైన ముస్లిం నాయకులని ప్రోత్సహించాడు వైస్రాయ్ మింటో. మరి ఆ కూలీనులైన అంటే జమీందారీ వర్గానికి చెందిన కొందరు ముస్లిం నాయకులని ప్రోత్సహిస్తే, మరి ఆ ముస్లిం నాయకులు వైస్రాయ్ మింటో ప్రోత్సాహంతో ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేశారండి. సో ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? ఢాకా.
సో ఢాకా కేంద్రంగా ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ముస్లిం లీగ్ పార్టీని వ్యవస్థాపకులు ఎవరు అంటే సర్ ఆగా ఖాన్, ఢాకా నవాబీనా. సో ఢాకా నవాబ్ సర్ ఆగా ఖాన్, సర్ సలీముల్లా ఖాన్. సో సలీముల్లా ఖాన్, సర్ ఆగా ఖాన్ అనే ఇద్దరు నాయకులు ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్కడ? ఢాకా. మరి ఆ ఢాకా ఎక్కడుంది? ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉంది. అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ కూడా భారత భూభాగంలో అంతర్భాగమే. సో మరి స్వాతంత్రానికి ముందు బెంగాల్ ప్రెసిడెన్సీగా ఉన్న బెంగాల్ ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని విభజించబడింది కదండి 1905లో. మరి వెస్ట్ బెంగాల్కి రాజధానిగా కలకత్తా, ఈస్ట్ బెంగాల్కి రాజధానిగా ముజాఫరాబాద్, అలాగే ఢాకా. మరి ఆ ముజాఫరాబాద్ అలాగే ఢాకా వంటి ప్రధాన పట్టణాలు ఈస్ట్ బెంగాల్లో ఉన్నాయి. మరి ఆ ఈస్ట్ బెంగాల్ 1947లో ఈస్ట్ పాకిస్తాన్గా మార్చబడింది, తూర్పు పాకిస్తాన్. మరి ఆ తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్గా మార్చడం జరిగింది, స్వాతంత్రం పొందడం జరిగింది బంగ్లాదేశ్. మన బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని ప్రసాదించే క్రమంలో భారత సైన్యం పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది 1971లో. కాబట్టి 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. సో మరి అదంతా పక్కకు పెడితే ముస్లిం లీగ్ పార్టీ అవతరణ జరిగిందండి. సో ఇక 1907 కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం సూరత్లో నిర్వహించారండి. కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం సూరత్లో నిర్వహించారు. మరి సూరత్ కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశానికి అధ్యక్షులుగా పనిచేసిన వారు రాజ్ బిహారీ ఘోష్. మరి రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షులుగా పనిచేసిన ఈ కాంగ్రెస్ పార్టీ సూరత్ సమావేశంలో 2 చీలికలకు గురైంది కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా. సో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా 2 వర్గాలుగా చీలిపోయిందండి కాంగ్రెస్ పార్టీ. ఏంటా 2 వర్గాలు? అతివాద వర్గం, మితవాద వర్గం మోడరేట్. సో మితవాద వర్గం, అలాగే అతివాద వర్గం ఎక్స్ట్రీమిస్ట్ అతివాద వర్గం. సో మరి మితవాద వర్గం అలాగే అతివాద వర్గంగా చీలిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సూరత్ సమావేశంలో. ఎందుకు విభజన చెందింది? కారణాలు ఏమై ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులలో అభిప్రాయ భేదాలు బహిర్గతమయ్యాయి. మరి అభిప్రాయ భేదాలు కాంగ్రెస్ పార్టీ విభజనకు దారి తీసింది అంటారు. ఏంటా అభిప్రాయ భేదాలు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మితవాద వర్గం నాయకులని వృద్ధులు అంటాం. మితవాద వర్గం నాయకులని ఏమంటున్నాం మనం? వృద్ధులు, ముసలివారు. మరి వృద్ధులకి ఓపిక ఎక్కువ, అనుభవంతో పాటు వస్తుంది ఓపిక. అనుభవంతో పాటు వచ్చేది ఓపిక. కాబట్టి వృద్ధులకి అనుభవంతో పాటు ఓపిక వస్తుంది. కాబట్టి వీరికి ఓపిక ఎక్కువ. కాబట్టి మరి ఓపికతో పాటు వారికి అనుభవం కూడా ఎక్కువే. కాబట్టి మరి అనుభవజ్ఞులైన మితవాద వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలకి ఒక లక్ష్యం ఉంది. ఏంటా లక్ష్యం అంటే
పరిపాలనా సంస్కరణలు సాధించడం మాత్రమే. స్వరాజ్, కాంగ్రెస్ పార్టీ దేనికోసం ఉద్యమం చేయాలి? స్వరాజ్ కోసం. స్వరాజ్ అంటే ఏంటి? సంస్కరణలు మాత్రమే సాధించడం, సంస్కరణలు మాత్రమే సాధించడం. కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మితవాద వర్గం నాయకులు భారతదేశానికి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి అంటే స్వరాజ్. స్వరాజ్ అంటే ఏంటి? పరిపాలనా సంస్కరణలు మాత్రమే, పరిపాలనా సంస్కరణలు మాత్రమే. కాబట్టి పరిపాలనా సంస్కరణలు మాత్రమే డిమాండ్ చేయడానికి ఉద్యమాలు చేయాలి. పరిపాలనలో మరింత భాగస్వామ్యం భారతీయుల కోసం మనం కల్పించాలని చెప్పి డిమాండ్ చేయాలి అని భావిస్తున్నారు మితవాద వర్గం నాయకులు. అంటే వీళ్ళు కోరుకునేది స్వతంత్రం కాదా అంటే ఇంకా స్వతంత్రం అనే ఆలోచన మితవాద నాయకులలో ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఒక వాదనలో ఉన్నారు, వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు. ఏంటి ఆలోచన? భారతీయ సమాజం అనేకమైన ఆచార సాంప్రదాయాల చేత పూర్తిగా కుళ్ళిపోయిన సమాజంగా మారి ఉంది. బాల్య వివాహాలు, వితంతు వివాహాలకు అనుమతి లేదు, సతీ సహగమనం, శిశు హత్యలు, నర బలులు, బ్రాహ్మణ ఆధిక్యత, మరి ఇలాంటి అనాగరికమైన ఆచారాలు సాంప్రదాయాల చేత భారతీయ సమాజం పూర్తిగా ఒక అనాగరికమైన జీవన శైలిలో ఉంది. కాబట్టి మరి ఆధునికమైన భారత వ్యవస్థను పునర్నిర్మించాలి అని అంటే భారతీయ సమాజంలో పుట్టి పెరిగిన ఏ వ్యక్తి వల్ల కూడా అది సాధ్యం కాదు అని నమ్మిన వ్యక్తులు మితవాదులు. భారతీయ సమాజాన్ని సంస్కరించాలి అని అంటే భారతీయ సమాజంలో పుట్టి పెరిగిన ఏ వ్యక్తి వల్ల కూడా అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే భారతీయ సమాజంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక ఆచారాన్ని పాటిస్తూ ఉంటాడు, ఏదో ఒక ఆచారాన్ని గౌరవిస్తూ ఉంటాడు. మరి అలా ఆచరించడం, పాటించడం వల్ల తను చెప్పే నియమాలు తను కూడా పాటించలేని కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటాడు. అదే భారతీయ సమాజాన్ని సంస్కరించాలి అని అంటే భారతీయ సమాజంతో ఏమాత్రం పరిచయం లేని నూతన వర్గమే బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి బ్రిటిష్ వారి వల్ల మాత్రమే అవుతుంది భారతీయ సమాజాన్ని సంస్కరించడం అనేది అని పూర్తిగా నమ్మిన వారు మితవాద వర్గం నాయకులు. కాబట్టి భారతీయ సమాజాన్ని సంస్కరించే సత్తా కానీ అవకాశం కానీ బ్రిటిష్ వారికి మాత్రమే ఉంది, భారతీయులకి అది వల్ల కాదు అని గట్టిగా విశ్వసించిన వ్యక్తులు మితవాదులు. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? స్వాతంత్రాన్ని కాదు, స్వరాజ్, పరిపాలనా సంస్కరణలు. స్వరాజ్ అంటే పరిపాలనా సంస్కరణలు. కాబట్టి పరిపాలనా సంస్కరణల కోసం మాత్రమే మనం ఉద్యమాలు చేయాలి అని చెప్పి డిసైడ్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరి అలా నూతన కార్యకర్తల సంఖ్య పెరుగుతూ వచ్చింది కాబట్టి నూతన రక్తం ఉద్యమంలోకి ప్రవేశించింది. మరి ఆ నూతన రక్తం యువకులు, యువత. మరి ఆ యువతకి అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. వృద్ధులకి అనుభవం ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. యువకులకి అనుభవం తక్కువ, ఓపిక కూడా తక్కువే. కాబట్టి ఆవేశం ఎక్కువ. కాబట్టి యువకులైన ఈ నాయకులు అతివాద వర్గంగా చీలిపోయారు. మరి అతివాద వర్గంగా చీలిపోయిన ఈ నాయకులు వీళ్ళేమని వాదిస్తున్నారు? భారతీయ సమాజాన్ని సంస్కరించాలి అని అంటే కేవలం బ్రిటిష్ వారి వల్ల మాత్రమే అవుతుంది అనే మీ మూఢనమ్మకాన్ని ఫస్ట్ వదిలివేయండి అని చెప్తున్నారు మితవాద వర్గం నాయకులకి అతివాద వర్గం నాయకులు. భారతీయ సమాజాన్ని సంస్కరించాలి అని అంటే సామూహిక బహిష్కరణల ద్వారా సంస్కరించుకోవచ్చు. సామూహిక బహిష్కరణల ద్వారా భారతీయ సమాజాన్ని సంస్కరించుకోవడానికి అవకాశం ఉంది.
నేను పాటించను, నాతో పాటు మీరు పాటించకండి. అలా వ్యక్తిగత క్రమశిక్షణతో సామాజిక మార్పుకు మనం ప్రయత్నిద్దాం. అలా భారతీయ సమాజాన్ని సంస్కరించుకుందాం. అంతేకాని ఎవడో ఒక పరాయి వ్యక్తి మనల్ని పరిపాలించడాన్ని అంగీకరించడం అనేది మన చాతగానితనంగా అది భావించాలే తప్ప సమర్థతగా భావించొద్దు అని చెప్పి అతివాద వర్గం నాయకులు మితవాద వర్గం నాయకులని విమర్శిస్తున్నారు. మరి అతివాద వర్గం నాయకులు ఏమని వాదిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాల యొక్క లక్ష్యం స్వపరిపాలన, స్వాతంత్రం, ఇండిపెండెన్స్. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాల యొక్క అంతిమ లక్ష్యం స్వాతంత్రాన్ని సాధించడం, స్వపరిపాలనను సాధించడం. మరి ఆ స్వపరిపాలనను సాధించడానికి ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్రాన్ని సాధించాలి. మరి ఆ స్వతంత్రాన్ని సాధించేంత వరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి అని చెప్పి వాదిస్తున్న వర్గం అతివాదులు. సో ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నా మీకు. మితవాద వర్గం నాయకులు కోరుకునేది పరిపాలనా సంస్కరణలు మాత్రమే. అంటే వాళ్ళు బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థను వాళ్ళు అంగీకరిస్తున్నారు, బ్రిటిష్ పరిపాలన యొక్క అధికారాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు, దానికి కృతజ్ఞతలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇక్కడ అతివాద వర్గం నాయకులు మాత్రం ఉద్యమం యొక్క లక్ష్యం స్వతంత్రం, స్వపరిపాలన అని వాదిస్తున్నారు. మరి అతివాదుల యొక్క లక్ష్యం స్వపరిపాలన, స్వాతంత్రాన్ని సాధించటం. కాబట్టి సో ఇక్కడ మితవాదుల అతివాదుల యొక్క అభిప్రాయ భేదాలు ఇవి. అతివాదులు కోరుకునేది స్వతంత్రాన్ని అంటే స్వపరిపాలనను, మితవాదులు కోరుకునేది స్వరాజ్ అంటే పరిపాలనా సంస్కరణలు మాత్రమే. సో ఈ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఈ అభిప్రాయ భేదాలు ఒక్కసారిగా బహిర్గతమై కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నవరోజీ, అలాగే ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్ వంటి నాయకులు మితవాద వర్గం నాయకులుగా మితవాద ఉద్యమానికి వాళ్ళు నాయకత్వం వహించారు. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, మరి లాల్ బాల్ పాల్ వీళ్ళు అతివాద ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తులు. అతివాద ఉద్యమ పందాను ముందుకు తీసుకువచ్చిన వ్యక్తులు లాలా లజపతి రాయ్, పంజాబ్ కేసరి, బాలగంగాధర్ తిలక్, మరాఠా కేసరి, బిపిన్ చంద్రపాల్, బెంగాల్ కేసరి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అంటాం. సో మరి ఇక్కడ లాల్ బాల్ పాల్ అతివాద ఉద్యమ నాయకత్వానికి నాయకులుగా వీళ్ళని పిలుస్తాం. సో ఈ విధంగా అతివాదులు మితవాదుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు కాస్త బహిర్గతమై కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలుగా చీలిపోవడం జరిగింది. ఇది 1892 కౌన్సిల్ చట్టం కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన. నెంబర్ 1 బెంగాల్ విభజన 1905. నెంబర్ 2 1906 ముస్లిం లీగ్ పార్టీ అవతరణ. 1907 కాంగ్రెస్ పార్టీ చీలిక. ఇవి ప్రధానమైన సంఘటనలు 1892 కౌన్సిల్ చట్టం కాలంలో జరిగాయి.